మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఆదోని మండలం దొడ్డనికేరి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణం కబ్జాకు గురైంది, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి అని చెప్పేసి 3 రోజుల క్రితం నుండి పత్రికలకు ప్రచురించడం జరుగుతుంది. మరి ఇది అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగి ఉందా లేదా అనేటువంటిది ఆదోని మండలం దొడ్డనికేరి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల యందు పరిశీలన చేయడానికి జనసేన బృందం ఈరోజు పరిశీలన చేయడం జరిగింది. ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నట్లు పత్రికల్లో ప్రచురించడం జరిగిందో ఆ డాక్యుమెంట్ నెంబర్లతో సహా, సర్వే నెంబర్తో సహా చేసినటువంటి వ్యక్తుల పేర్లు కూడా ప్రచురించడం అనేటువంటిది జరిగింది. మరి ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగి ఉన్నాయో అక్రమంగా రిజిస్ట్రేషన్ జరగడానికి సంబంధిత ఆధారాలు ఇచ్చినటువంటి పంచాయతీ కార్యదర్శి గారిని, రిజిస్ట్రేషన్ చేసినటువంటి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలి. అక్రమంగా జరిగి ఉంటే దీనిపైన కూడా వాళ్ళ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్రమంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగి ఉందో దీన్ని నిజంగా అక్రమం జరిగి ఉంటే దాన్ని రద్దు చేయాలి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో జరిగినటువంటి తాత్కాలిక కట్టడాలు లేదా శాశ్వత కట్టడాలు ఉంటే కనుక ప్రభుత్వం జోక్యం చేసుకొని సంబంధిత అధికారులు పరిశీలన చేసి దీనికి సంబంధిత నివేదికను రూపొందించి ఆ కట్టినటువంటి కట్టడాలను కూడా తొలగించాలి అని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే అక్రమంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్ జరిగి ఉందో దానికి సంబంధిత ఆధారాలు సమర్పించినటువంటి అధికారులను కూడా శాశ్వతంగా విధుల నుండి బహిష్కరించాలి లేదా తొలగించాలి అని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము జనసేన పార్టీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకటే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్రమంగా ఆధారాలు కోరినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ పేర్లు కూడా బహిర్గతం చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అధికారులు నిన్నటి రోజున జిల్లా కలెక్టర్ గారు పత్రికా ప్రకటన చేయడంతో జిల్లా యాంత్రాంగం అంతా కూడా వచ్చి సంబంధిత అధికారులు వచ్చి పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేసి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్ చేశారో అది అక్రమమా సక్రమమా అనేటువంటిది ప్రజలకు కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి సంబంధిత అధికారులు కూడా మీడియా ద్వారా, పత్రిక ద్వారా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ జరిగినటువంటిది అక్రమ రిజిస్ట్రేషనా సక్రమ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది. సంబంధిత రెవెన్యూ శాఖ కానీ లేదా స్కూల్కి సంబంధించినటువంటి ఎవరైతే ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారో ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వివరణ ఇవ్వాలి అని చెప్పేసి జనసేన పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాం. లేదా అక్రమ రిజిస్ట్రేషన్ జరగక ఉంటే అది అక్రమం కాకపోతే వాళ్ళపైన కూడా ఎవరైతే ఇది అక్రమం అని ఇప్పటి వరకు పత్రికా ప్రకటన చేశారో లేదా గ్రీవెన్స్లో ఎవరైతే దరఖాస్తు చేశారో వాళ్ళపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా జనసేన పార్టీ అక్రమ రిజిస్ట్రేషన్లు కానీ ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని ఆక్రమంగా చేసుకున్న వాటిపైన ఖచ్చితంగా జనసేన పార్టీ ఉపేక్షించేటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే అక్రమం చేసిన వాళ్ళపైన ప్రభుత్వం కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ అక్రమంగా భూ కబ్జా చేస్తున్నటువంటి వారిపైన కూడా వ్యతిరేకంగానే జనసేన పార్టీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తాహిర్ అలీ, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షులు.